జస్ట్ ఇమాజిన్ ఒక కంప్యూటర్ ఉంది. మన సూపర్ కంప్యూటర్స్ కొన్ని ఇయర్స్ పాటు కష్టపడినా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ని అది సెకండ్స్లో సాల్వ్ చేస్తుంది. నమ్మడానికి కష్టంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. నేను చెప్పేది ఫ్యూచర్లో రాబోయే మార్పు గురించి కాదు, ప్రజెంట్ మన కళ్ళ ముందున్న టెక్నాలజీ గురించి. అది కూడా ఇంకెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్. ఏంటి, ఎందుకు అది చాలా ఇంపార్టెంట్, అండ్ అది ఎలా మన టెక్ వరల్డ్ని కంప్లీట్గా మార్చబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెషర్ అయి ఉండి ఒక మంచి ఐటీ జాబ్లో ప్లేస్ అవ్వాలని చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? మన అందరికీ తెలుసు, నార్మల్ కంప్యూటర్స్ బిట్స్ యూజ్ చేస్తాయి, అవి 0 ఆర్ 1లో ఉంటాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ క్యూబిట్స్ని యూజ్ చేస్తాయి. ఇక్కడ 0, 1 కూడా సేమ్ టైంలో ఉంటాయి. చూడ్డానికి మ్యాజిక్లా అనిపిస్తుంది, కానీ ఇదే కాన్సెప్ట్ని క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటారు. ఈ కంప్యూటర్తో మాలిక్యులర్స్ని సిమ్యులేట్ చేయడం, టఫెస్ట్ ఎన్క్రిప్షన్స్ని క్రాక్ చేయడం, కాంప్లెక్స్ సప్లై చైన్ని ఆప్టిమైజ్ చేయడం అన్నీ పాసిబుల్. సూపర్ కంప్యూటర్స్కి ఇంపాసిబుల్ అనిపించే ప్రాబ్లమ్స్ని క్వాంటమ్ కంప్యూటర్స్ సెకండ్స్లో క్రాక్ చేస్తాయి. ఈ కంప్యూటర్తో ఏఐ, మెడిసిన్, ఫినాన్స్, సైబర్ సెక్యూరిటీ ప్రతి ఫీల్డ్లో రెవల్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. రీసెంట్లీ ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ అయింది, అది కూడా మన ఏపీలో. దీన్ని రెడీ చేసింది జస్ట్ ఒక కంపెనీ కాదు, ఐఐఎస్సి, ఐఐటీస్ అండ్ టాప్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్ కలిసి ఈ కంప్యూటర్ని క్రియేట్ చేశారు. ఇది ప్రోటోటైప్ కాదు, రియల్ వర్కింగ్ హై స్పీడ్ క్వాంటమ్ సిస్టమ్. ఈ మెషిన్లో సూపర్ కండక్టింగ్ ప్రాసెస్ ఉంటాయి. దీన్ని వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు. కానీ దీన్ని క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే సింపుల్. ఏపీ ఇప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ హబ్గా మారబోతుంది. స్ట్రాంగ్ గవర్నమెంట్ సపోర్ట్, అడ్వాన్స్డ్ డేటా సెంటర్స్, టాప్ యూనివర్సిటీస్ పర్ఫెక్ట్ కాంబోతో రెడీగా ఉంది. ఈ సిస్టమ్ ఇండస్ట్రీస్, రీసెర్చర్స్, స్టూడెంట్స్ అందరికీ అవైలబుల్గా ఓపెన్గా ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ టైం ఇండియాలో రియల్ క్వాంటమ్ యాక్సెస్ అందరికీ దొరుకుతుంది. ఇప్పుడు ఇండియన్ స్టార్టప్, సైంటిస్ట్, స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ చేయొచ్చు వితౌట్ డిపెండింగ్ ఆన్ ఫారెన్ టెక్. మనం యాక్చువల్గా క్వాంటమ్ ఎరాలో ఎంటర్ అయ్యాం. సో దీని ఇంపాక్ట్ ఏంటి, ఎందుకు ఇది ఇండియాకి బిగ్ డీల్? 1, రీసెర్చ్ పవర్. మన సైంటిస్ట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ క్వాంటమ్ ఆల్గరిథమ్స్ని ఇండియాలోనే రన్ చేయొచ్చు. ఫారెన్ సిస్టమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్. ఫార్మా, లాజిస్టిక్స్, ఫినాన్స్ లాంటివి క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేసి కొత్త డిస్కవరీస్ చేయొచ్చు. డ్రగ్స్ ఫాస్ట్గా డెవలప్ చేయటం, డేటా సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయటం ఎట్సెట్రా లాంటివి కూడా ఈజీగా చేయొచ్చు. థర్డ్, స్కిల్ డెవలప్మెంట్. ఏపీ యూనివర్సిటీస్ ఇప్పటి నుండే నెక్స్ట్ జనరేషన్ క్వాంటమ్ ఇంజనీర్స్ని ట్రైన్ చేస్తాయి. దీని అర్థం ఇండియన్ స్టూడెంట్స్ వరల్డ్ స్టేజ్లో రెడీ అవబోతున్నారు. ఫోర్త్, గ్లోబల్ లీడర్షిప్. ఈ స్టెప్తో ఇండియా యుఎస్, చైనా, యూరప్తో ఈక్వల్ లెవెల్లో క్వాంటమ్ రేస్లో ఎంట్రీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ టెక్ మ్యాప్లో హైలైట్ అయింది. సో ఇది జస్ట్ ఒక కంప్యూటర్ కాదు, ఇది ఇండియాస్ న్యూ టెక్ రెవల్యూషన్. మన ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ అవుతున్న ఫ్యూచర్ ఇది. మీరు స్టూడెంట్ అయినా, ఇన్నోవేటర్ అయినా, టెక్ లవర్ అయినా క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదే మీకు పర్ఫెక్ట్ టైం. నెక్స్ట్ 10 yearsలో ఇండియా, ఎస్పెషల్లీ ఏపీ ఎలా మారుతుందో ఇమాజిన్ చేయండి. క్వాంటమ్తో మనం వరల్డ్ టెక్ లీడర్స్గా మారచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రియల్ టెక్ స్టోరీస్ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.